ఇప్పుడు తిని చూపిస్తాము, ఓకేనా? బెండకాయ కోడిగుడ్డు కర్రీ. ఇటు పడుకున్నప్పుడు ఏమైందంటే నడుములో పట్టుకుంది బాగా, ఇక్కడ ఎయిర్ లాక్ అయిపోయింది నడుములో. ఈ పసుపు డబ్బాల పసుపు చెంచా పట్టకున్నా కానీ దీన్ని మడిచి పెట్టేసింది. పసుపు డబ్బాల చెంచా మడిచి పెట్టేసింది. సో ధనియాల పొడి కొంచెం వేసేద్దాం. ఎట్లుందమ్మా? ఇక్కడ చూడు, మంచిగా ఉందా? సప్పగా ఉంది కదా? కారం పొడి వేయలే, ఖాళీ పచ్చిమిరపకాయలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేను ఒక కొత్త వంట చేస్తున్నా. అంటే ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. బ్యాచిలర్గా ఉన్నప్పుడు, అంటే ఫ్యామిలీ ఊరికి వెళ్తారు కదా, ఊరికి వెళ్ళినప్పుడు ఖాళీ చికెను, ఇంకా ఎగ్ ఫ్రై, ఎగ్ మళ్ళీ ఆమ్లెట్ అట్లాంటివి చేసుకొని తినేవాడిని. సో ఈరోజు అయితే కొత్త వంటకం చేస్తున్నా. అంటే ఎప్పుడు వండలేదు ఇక్కడ, అంటే వండుతుంటే చూసినా కానీ ఎప్పుడు వండలేదు ఇంట్లో. సో ఇప్పుడైతే కొత్త వంట ఏంటి అనేది అనుకుంటున్నారా? చూపిస్తా చూడండి. బెండకాయ చేస్తున్నా, బెండకాయ కూర. ఇక చూపిస్తా చూడండి. ఇదో ఇప్పుడు ఇంట్లో ఏం చేసినా తెలుసా? అంటే నాకు రాదు, నేనైతే ఫస్ట్ టైం చూసి చేస్తున్న కూర ఇది. ఏంటంటే ముందు ఆయిల్ పోసి బెండకాయలు అయితే మా అత్తమ్మ కట్ చేసింది. అంటే ఇంట్లో ఎవరు లేరు, మా అత్తమ్మ వచ్చినుండే. ఇంకా ఆమె కోసం అని చెప్పేసి నిన్న వస్తే గుడ్లు వండిన. ఇంకా గుడ్లు వండుకోవడం ఈజీ కాబట్టి గుడ్లు వండేసిన. సో ఇప్పుడైతే ఇంకా మళ్ళీ గుడ్ల కూర ఏం తింటామని చెప్పేసి బెండకాయ కూర చేస్తున్నా. సో దీంట్లో అయితే నేను ముందుగల్లా నూనె పోసి కొన్ని జీలకర్ర ఆవాలు వేసేసిన. జీలకర్ర ఆవాలతో పాటు జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసి ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం ఉల్లిగడ్డలు తొందరగా మగ్గిపోతాయి. సో అది ఒక టిప్పు. దాని తర్వాత ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసేసి దాంట్లో ఆ పచ్చిమిర్చి కొంచెం మగ్గగానే బెండకాయలు వేసిన. సో నేనైతే ఇట్లా చేస్తున్నా. మరి బెండకాయ కూర ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు. సో నేనైతే ఫస్ట్ చేస్తున్నా, ఎట్లా వస్తుందో చూడాలి. అది నేను చూసి చెప్పడం కాదు, మా అత్తమ్మ తింటుంది కదా, అప్పుడు అడిగి చెప్తా. ఆమెకు నచ్చిందనుకో ఇంకా బెండకాయ కూర సక్సెస్. చూసారు కదా, పొద్దునుండి అన్నం కూడా ఉంది. అన్నం అట్లనే ఉంది, పొద్దునది తినలేదు నేను కూడా. నాకు కొంచెము నిన్న నైట్ పడుకున్నప్పుడు ఏమైందంటే నడుములో పట్టుకుంది బాగా, ఇక్కడ ఎయిర్ లాక్ అయిపోయింది నడుములో, ఇక్కడ నడుము దగ్గర వెనక సైడు. సో నేను అందుకనైతే ఈరోజు డ్యూటీకి కూడా పోలేదు. ఇంకా పొద్దుగల పోయి సూది పిచ్చుకొని వచ్చి పొద్దంతా వండుకొని ఇప్పుడే లేచి మొత్తం మేము బెండకాయలు కట్ చేసింది, నేనేమో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఇంకో బెండకాయ కూర అయితే చేస్తున్నా. ఇది బెండకాయ కూర. సో చూద్దాం ఎట్లా వస్తుంది బెండకాయ కూర. ఇంకా దీంట్లో పసుపు కారం అది వేయాలి. కారం అయితే వేయను, పచ్చిమిర్చి వేసేసిన కొంచెం ఎక్కువ. సో దాంతోపాటు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా, పసుపు వేసేస్తా. ఆ రెండు వేసేస్తే కొంచెం కూర టేస్ట్ అవుతుంది. తర్వాత ధనియాల పొడి ఒకటి ఉంది, ధనియాల పొడికి వేసేద్దాం, ఓకేనా? ఇది ఇక్కడ పసుపు ఉంది. ఇగో మావే చూడు, ఈ పసుపు డబ్బాల పసుపు చెంచా పట్టకున్నా కానీ దీన్ని మడిచి పెట్టేసింది. పసుపు డబ్బాల చెంచా మడిచి పెట్టేసింది, అంత తెలివి. ఇప్పుడు పసుపు వేసేస్తాం కొంచెం చాలు, మనం కూడా మడిచి పెడదాం.
ఇట్లా మర్చిపెట్టింది, తెలివిలేంది కొంచెం. అది వేసుకోవచ్చు కదా, చిన్న చెంచా చేసుకుంటే అయిపోద్ది కదా. ఈ మసాలా డబ్బాలు ఏం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది ధనియాల పొడి ఉంది. సో ధనియాల పొడి కొంచెం వేసేద్దాం. ధనియాల పొడి వేస్తారో తెలియదు, నాకు తెలియదు, కానీ నేనైతే వేసేస్తాను. సో ఇప్పుడు కలిపేద్దాం దీన్ని. కొంచెం ఫ్రైలాగా అయితే చాలు మనకి. కొంచెం కోడిగుడ్డు కూర ఉంది కదా, సో ఆ కోడిగుడ్డు కూరకి ఇది కొంచెం తోడనమాట. ఆయిల్ ఎక్కువైనట్టుంది కదా. కొంచెం ఉప్పు వేసిస్తా అంటే ఉప్పు వేస్తున్నా, సరిపోతుంది అనుకుంటా. ఇంట్లో ఎవరు లేరు, మా ఫ్యామిలీ ఊరు వెళ్ళారు, అందుకని ఈ బెండకాయ కర్రీ చేసుకుంటున్నా. అక్కడ మా వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు, ఇక్కడ మా అత్తమ్మ వచ్చింది ఇంటికి. ఏం చేయాలి, తప్పదుగా, వండుకోవాలి ఖచ్చితంగా. సో అందుకని ఇంకా ఆమెతో వండిపోయలేం కదా, ఆమె కొంచెం ముసలామె, ఆమె వండలేదు, అందుకని నేనే వంట చేస్తాను ఇప్పుడు. చూద్దాం బెండకాయ కూర వండిన తర్వాత మాకు నచ్చుతో లేదు. మొత్తం డ్రై లాగా అయిపోయింది. కొంచెం వాటర్ వేయాలన్నా, వాటర్ వేద్దాం, కొంచెం గ్రేవీ వస్తుంది కదా. కొంచెం వాటర్ వేసేస్తున్నా. దోస్తులు జర నవ్వుకోకరి, నేను ఇట్లా చేస్తున్నాను చెప్పి. ఎందుకంటే నేను బెండకాయ కూర చేయడం ఫస్ట్ టైం, ఇది ముందు ఎప్పుడు చేయలేదు. ఏదో ఇప్పుడు మందం కూర అయిందా లేదా అదే చూసుకుంటాను అంతే. కొంచెం మంట పెట్టేస్తే ఉడుకుతుంది మంచిగా. ఇంకా ఉడికిన తర్వాత కొద్దిసేపటి తీసేద్దాం. ఇందాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేస్తున్నాను. ఏమో ఎట్లయితే చూడాలి, రకరకాలుగా వేసేస్తాను, ఇంకా ఏది దొరుకుతుంది వేసేస్తున్నా కూర. ఇది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని దించేసుకున్నాను. కొంచెం మంచిగానే అయినట్టుంది గ్రేవీ. కరివేపాకు కడుక్కొని వేసేస్తున్నా. ఇంకా ఫైనల్గా కూర అయిపోయినట్టే, ఇంకా దింపేస్తా. సో కూర అయిపోయింది, ఇంకా పొయ్యి బంద్ చేస్తున్నా. గుమగుమలాడే బెండకాయ కర్రీ రెడీ. రండి ఫ్రెండ్స్, తినండి. ఇగో చూసిరు కదా బెండకాయ కోడిగుడ్డు కర్రీ ఎట్లా ఉందో ఇప్పుడు తిని చూపిస్తాము, ఓకేనా? బెండకాయ కోడిగుడ్డు కర్రీ.
ఇవి అత్తమ్మకు అన్నం వండి పెట్టిన కూర వండిన ఇక చూడండి కోడిగుడ్డు బెండకాయ కర్రీ. అన్నం తిన్నాక చెప్పు బెండకాయ కూర నేను ఎప్పుడు వండలే. బెండకాయ కూర ఎట్లుంది చెప్పు. ఇక నేను కూడా బెండకాయ కర్రీ పెట్టుకున్నా. యాక్చువల్లీ నేను చెప్పింది ఏంటంటే కోడిగుడ్డు కూర బెండకాయ కర్రీ అని చెప్పాను కదా. సో కోడిగుడ్డు కూర అయితే రాత్రిది ఉండే, నిన్న నైట్ వండినాము, అదే కొంచెం ఉండే. ఇంకా మళ్ళీ బెండకాయ కర్రీ, ఇప్పుడు బెండకాయ కర్రీ వండిన. సో బెండకాయ కర్రీ ఇది. సో బెండకాయ కర్రీ కోడిగుడ్డు కర్రీ రెండు ఒకటే గిన్నెలు వేసుకొచ్చాను అనమాట. అందుకనే కోడిగుడ్డు బెండకాయ అయితే ఇది తిని చూద్దాము టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఇక బెండకాయ కర్రీ అయితే తిని చూస్తా, టేస్ట్ ఎట్లా ఉందో చెప్తా. ఓకేనా? ఎట్లుంది అత్తమ్మా? ఇక్కడ చూడు, మంచిగా ఉందా? సప్పగా ఉంది కదా? కారం పొడి వేయలే, ఖాళీ పచ్చిమిరపకాయలు వేసిన. నీకు ఇట్లనే ఉంటుంది. పెద్ద మనుషులు ఏమని అడిగితే మంచిగా లేకపోయినా కానీ మంచిగా ఉందని చెప్తారు. మంచిగా అండి. ఒకటి కారం పొడి అయినా అంతే, కారం పొడికి బదులు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసేసిన. మంచిగా కూర అయితే. మా ఇంట్లో వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు, ఆమె ఇక్కడికి వచ్చింది. అట్లాగే నాకు ఇంకా హెల్త్ బాగాలేదు, అంటే నడుములో పట్టిందని చెప్పిన కదా. నడుములో పట్టేసుకుంటే పొద్దున హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకున్నా, అట్లాగే ఇంజక్షన్ అయితే ఇచ్చారు, కొంచెం బెటర్. సో దానికోసం ఇంకా ఇప్పటిదాకా పడుకొని ఇప్పుడే లేచి ఈ వంట అయితే చేసిన. సో ఏదేం చేసినా కానీ వంట మాత్రం తప్పకుండా చేసుకోవాలిగా, ఆకలి అవుతుంది. ఇంకా అందుకనే ఇంకా కొంచెం బెండకాయ కర్రీ చేసుకొని ఇద్దరం కూర్చొని తింటున్నాం. ఇక మా అత్తమ్మ, ఇక్కడ నేను, ఇంకెవరు లేరు, ఇక ఇద్దరేమో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని గట్టి కొట్టేసేయండి. ఓకే, బాయ్.